పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపుడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సహజంగా మన జీవితాలలో మనకి కీడు చేసినటువంటి వానికి మనం కూడా వెంటనే కీడు తలపెడతాం. కొన్నిసార్లు వారు చేసిన దానికంటే కూడా రెట్టింపు చేయాలని ఆశపడతాం. ఇది మానవుని యొక్క ధోరణి. మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి వారి మీద మనం రగిలిపోతాం. ముఖ్యంగా మన పేరు చెడగొట్టడం, లేకపోతే మన ఆస్తిపాస్తులు తీసుకోవటం, మన కుటుంబాన్ని పాడు చేసినటువంటి వారు మనం కూడా అంతకంటే ఎక్కువగా చేయాలని అనుకుంటాం. కానీ ప్రియులారా, సవాలు ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది ప్రియులారా. కీడుకు కీడు చేయకుండా మేలు చేత కీడును జయించగలిగితే నిజమైన క్రైస్తవులు అవుతాం. అంత సులభం కాదు. ఒక ముసలాయన అలా నడిచి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్న సమయంలో ఆ దారి ప్రక్కన ఒక గోతిలో, ఒక గొయ్యిలో ఒక పిల్లి పడిపోయి మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ ఉంది. ఈ పెద్ద ఆయన జాలిపడి కనికరముతో అక్కడికి వెళ్ళి ఆ గోతిలో చెయ్యి పెట్టి ఆ పిల్లిని బయటికి తీసి రక్షిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ముసలాయన, ఈ పెద్ద ఆయన, ఈ వృద్ధుడు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడో ఆ పిల్లి అంతకంటే ఎక్కువగా రక్కేస్తూ ఉంది, గీరేస్తూ ఉంది. అప్పటికే తన చేతి మీద రక్తం వస్తుంది. ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ అది వెంటనే గీరేస్తూ ఉంది, రక్కేస్తూ ఉంది. ఆ దారిని వెళుతున్న ఒక కుర్రవాడు ఆగి ఈ పెద్ద ఆయన చేస్తున్న పనిని చూసి అన్నాడు, ఎందుకు పెద్ద ఆయన, అది మిమ్మల్ని రక్కేస్తుందే కదా అంటే ఏం మాట్లాడకుండా అలా ఇంకా 4-5 సార్లు ప్రయత్నం చేశాడు. ఏదో ఒక రకంగా ఆ పిల్లిని బయటికి తీశాడు, రక్షించాడు. ఆ తరువాత ఆ కుర్రవాడు అడుగుతున్నాడు, అక్కడే నిలబడి ఉన్నాడు, ఏం జరుగుతుందని చూస్తున్నాడు. పెద్ద ఆయన, అది నిన్ను రక్కేస్తుందే కదా, నువ్వు మంచి చేయాలనుకుంటే నిన్ను గీరేస్తుందే కదా, ఇంకా ఎందుకు అనవసరంగా దాన్ని కాపాడాలనుకుంటున్నావు, దాని చావు దాన్ని సావనీయక. పెద్ద ఆయన అన్నాడు, నాయన, దాని స్వభావం ఏంటంటే దాని జోలికి కానీ దాని దగ్గరకు కానీ ఎవరైనా వస్తే వెంటనే రక్కేస్తుంది, అది దాని స్వభావం. కానీ క్రైస్తవుడిగా నా స్వభావం ఏమై ఉండాలంటే కాపాడాలి, కనికరాన్ని చూపించాలి. ఒకవేళ నాకు చెడు జరిగినా కానీ నేను మేలునే చేయటానికి ప్రయత్నం చెయ్యాలి అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, మదర్ తెరేసా ఈ విధంగా చెప్తుందండి, మంచితనాన్ని కొంతమంది అలుసుగా తీసుకుంటారు, చేతగానితనంగా తీసుకుంటారు. ఇంగ్లీష్లో చెప్పొద్దండి మదర్ తెరేసా. అయినా కానీ నీ మంచితనాన్ని పోగొట్టుకో మాకు, నువ్వు మంచిని చేస్తూనే ఉండు. పీపుల్ మే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ గుడ్నెస్, బట్ స్టిల్ బీ గుడ్. ఇదే నిజమైనటువంటి క్రైస్తవ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. అంత సులువు కాదు. లేకపోతే ప్రభు అంటాడు పిల్లారా, ఏంటంటే మంచి చేసేటువంటి వారికే మంచి చేయటంలో గొప్ప ఏముంది, అది అన్యులు కూడా చేస్తారు కదా. అన్యులకి మనకి తేడా ఏంటి? అన్యుల్లాగానే మనం కూడా ఉంటే క్రైస్తవం ఎలా అవుతుంది? నన్ను ఒకటి అన్నాడు, నేను ఒకటి అన్నా కాటి మాట్లాడిన ఇంకా నెలలు, రోజులు, సంవత్సరాలు. ప్రియులారా, క్రైస్తవులం అనేటువంటి వారం పౌలు గారు చెప్పినట్లుగా కీడు వలన పడకుండా మేలు చేత కీడును జయించండి.
అటువంటి వారికి దేవుని యొక్క బహుమానం సమృద్ధిగా ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మనకు చేసేటువంటి వాగ్దానంగా మనందరం కూడా స్వీకరించాలి. ప్రియులారా, ఏమంటుంది వాక్యం? ప్రియులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. అవును ప్రియారా, నన్ను నేను దేవుని బిడ్డగా ఎంచుకుంటే, నన్ను నేను రక్షించబడినటువంటి వానిగా, క్రైస్తవనిగా, క్రీస్తు అనుచరుడిగా ఎంచుకుంటే క్షమించగలగాలి, మన్నించగలగాలి. ఎదుటివాడు నాకు కీడు చేసినా కానీ తిరిగి కీడు చేయకుండా, నా పేరు చెడగొట్టినా కానీ నేను మనలా చెడగొట్టకుండా ఉండగలగాలి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, అన్యాయం జరుగుతుంటే, అక్రమం జరుగుతుంటే, జరగకూడదు జరుగుతుంటే నాకెందుకులని ఉండటం కాదండి. అది కాదండి, పరవడమాకండి. దాన్ని ఖండించాలి తప్పనిసరిగా. ఇది సరికాదు అని చెప్పగలగాలి, న్యాయబద్ధంగా వ్యవహరించగలగాలి, అన్యాయాన్ని అన్యాయంగా చెప్పగలగాలి. కానీ క్షమాపణ గురించి, మేలు గురించి మాట్లాడుతున్నామండి ఈ రోజున. నిజమైన క్రైస్తవునికి ఉండవలసినటువంటి గుణం స్వయంగా ప్రియులకు దేవుని బిడ్డలారా యేసు ప్రభువే బోధించటం మాత్రమే కాదు, చేసి చూపించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనములో సిలువ మీద వేలాడుతూ తనను సిలువ వేస్తున్నటువంటి వారి కొరకై యేసు ప్రభు చేసిన ప్రార్థన, తండ్రి వీరు చేయునదేమో వీరెరుగరు, వీరిని క్షమింపము. ప్రియులారా, క్రైస్తవ సవాలు ఇదేనండి. అన్నిటికంటే ముఖ్యంగా సహాయం చేసిన వాళ్ళకి సహాయం చేస్తాం, ఓకే, అందులో గొప్పతనం ఏమీ లేదు. మనకు తెలిసినటువంటి వారిని, మనకి ఇష్టమైనటువంటి వారిని, మనం ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, గొప్పతనం ఏమీ లేదు. కానీ దీనత వినయం ఎక్కడ ఉంటుందంటే, దేవుడు మనం మెచ్చుకునేది ఎక్కడంటే, దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకునేది ఎప్పుడంటే, తండ్రికి తగినటువంటి బిడ్డలుగా మనం ఎప్పుడు మారతామంటే, మనం మంచి చేస్తున్నా, ఏ తప్పు చేయకపోయినా, మనల్ని ఎవడన్నా కానీ అన్యాయంగా, అక్రమంగా అంటే సూటిపోటి మాటలు, లేకపోతే మన ఏదైనా జరుగుతుందనకి, కీడు జరుగుతుందనుకో, అయినా కానీ దానిని మనం క్షమించగలగటం ప్రియులారా. అయితే అది మన తలంపునకు వస్తుంటుంది. అవును, మత్తయి శుభవార్తలో యేసు ప్రభు ఏమన్నాడు? ఒకడు నీకు వ్యతిరేకంగా తప్పు చేస్తుంటే వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పు, పెద్దల ద్వారా చెప్పు, సంఘానికి చెప్పు. ఇంకా వినకపోతే ఏం చేస్తావు? వాడితో గొడవ పెట్టుకోవటం కాదు, వాడిని వదిలేసాయి, ఇంకా అన్యుల్లాగా వదిలేసాయి. అనవసరం అనుకో, ప్రయత్నం చెయ్యి. మేలు చేత కీడును జయించటానికి ప్రయత్నం వచ్చాయి. నేను ఈరోజు చెప్పే వాక్యం ప్రియులారా, దేవుడు మనకు అందించే వాక్యం ఈ రోజున అంత సులువైంది కాదండి. కానీ క్రైస్తవునికి అదే ముఖ్యం ప్రియులారా. అది లేకపోతే లేదు. ఇంకా ఏమంటాడు యేసు ప్రభు మత్తయి శుభవార్తలో? ఏమని చెప్తారంటే, మత్తయి శుభవార్త 20వ అధ్యాయం దాటిన తర్వాత ప్రభు అంటాడు, ప్రియులారా, ఇదిగో మీరు మీ పొరుగు వారి యొక్క పాపములను క్షమించకపోతే మీ పాపాలు కూడా క్షమించబడవు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 35వ వచనములో, కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమించకపోతే పరలోకమందున్న మీ తండ్రి కూడా మీ పాపాలు క్షమించడు. పరలోక ప్రార్థనలో వేడుకుంటాం కదా, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజపడిన గాక. ముందుకెళ్ళిన తర్వాత, మా యొద్ద అప్పుబడిన వారిని, మాకు అపరాధం చేసినటువంటి వారిని, మాకు కీడు చేసినటువంటి వారిని మేము క్షమిస్తే మా అప్పులను మీరు క్షమించండి. క్రైస్తవునికి ఇదే సవాలండి. మన బంధువులకి, మన స్నేహితులకి, మనకిష్టమైనటువంటి వారితో స్నేహబంధంగా ఉండటం, వారికి కావాల్సిన మేలు చేయటం అది సులభం ప్రియులారు. ఎవరన్నా చేస్తారు, అన్యులు సులభంగా చేసేస్తారు. క్లిష్టమైన, కష్టమైన, సవాలుతో కూడిన సందేశం యేసు ప్రభువుది అదే క్షమించటం ప్రియులారా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 39వ వచనం నుంచి 40వ వచనం వరకు, నీ కీడు చేసినటువంటి వారికి ప్రతీకారం చెయ్యమాకు. సవాల్ ఇది.
మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 39వ వచనం నుంచి, నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా యేసుప్రభు అంటున్నాడు, మీకు అపకారము చెయ్యవానికి ప్రతీకారము చేయకము, నీ కుడి చెంపపై కొట్టినటువంటి వానికి ఎడమ చెంప కూడా చూపించము, నీపై తగువులాడి న్యాయస్థానమునకు నీ అంగీ కొరకు వ్యాజ్యమడినాడు నీ పైవస్త్రము సైతమేము. అంత సులువేనా? సులభం కాదు అంటున్నా. కానీ ఇదే సవాలు క్రైస్తవునికి, అలవాటు చేసుకోవడం. ఇదే అడిగేదండి చివరన్న కడబోర ఊదినప్పుడు యేసుప్రభు, క్షమించావా? క్షమించకపోతే నేనట్టు క్షమిస్తా నీ పాపాలు? ప్రభువుని వేడుకోవాలి పిల్లరా, శక్తినివ్వమని. దీనత, తగ్గింపు, ఆ గర్వం లేకుండా ఉండేటట్టు శక్తిని మనకివ్వమని వేడుకుందాం. ఇప్పుడు మీరు అడగొచ్చండి, అసలు విషయానికి వద్దాం ప్రియులారా, చాలా ముఖ్యమైన విషయానికి. మరి స్వామి మీరు బాగానే ఉంది చెప్పేది, యేసుప్రభు కూడా బాగానే చెప్పాడు, కీడు చేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ కీడు చేస్తున్నాడు, ఏంటి మరి దానికి పరిష్కారం ఏంటి అంటే, ప్రియులారా బైబిల్ గ్రంథం దానికి సమాధానం ఇస్తుందండి. ఏమంటదంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా ఎన్నటికి మీరు పగ తీర్చుకొనకండి, దేవుని ఆగ్రహమునకే దాన్ని వదిలివేయండి. నీకెవడైనా కీడు చేస్తున్నాడు అన్యాయంగా, అక్రమంగా, నీ మీద నిందలేస్తున్నాడు, చేయని దానికి పెత్తనం జలాయిస్తున్నాడు, ఏం చేయాలి స్వామి? దానిని దేవునికి మొరపెట్టుకో, అయ్యా నువ్వు చూసుకో చాలు. ఎస్, ఎన్నటికి మీరు పగ తీర్చుకొనక దేవుని ఆగ్రహమునకే దానిని వదిలివేయండి. ఎలయన పరిశుద్ధ గ్రంథమును నుడివినట్లుగా పగ తీర్చుట నా పని అని దేవుడు పలికి ఉన్నాడు, నేను ప్రతిఫలం ఇచ్చువాడను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రియులారా దేవుడు చూడతలేదా? ఇదిగో మనం ఆ పగవాని వలన కోల్పోయిన దానికంటే ఎక్కువ ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు మనకు దేవుడు. ఆ ఓర్పు, ఆ కనికరం మనలో ఉండగలిగితే, దయాళువు మనలో ఉండగలిగితే, అదండి అసలు సీక్రెట్. రివెంజ్ ఈజ్ మైన్, పగ తీర్చుకున్నట్టు నా పని, ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు నేను. ప్రియులారా నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టుము, దాహము కొన్నప్పుడు దాహము తీర్చుము, ఎలయన ఇట్లు చేయుటూనన నీవు వానికి సిగ్గు కలిగించదవు. పగ తీర్చుట నా పని అంటున్నాడు దేవుడు. నువ్వెంత మంచిగా ఉన్నా మిడిసిపాటుతనముతో, అంగబలాన్ని చూసుకొని, ఆర్థిక బలాన్ని చూసుకొని దేవుడు చూస్తాడండి. ఆయన చూడతలేదా? ఆయన చూసుకుంటాడు. దేవుడికి అప్పచెప్పేశాయి, నువ్వు ప్రశాంతంగా ఉండు దేవుడి సన్నిధిలో. ఇది లోతుగా వెళితే తప్ప అర్థం చేసుకోమండి. ప్రభువుని వేడుకుందాం ప్రియులకు, దేవుని బిడ్డలారా. కొన్ని ఉదాహరణలు మీ ముందుంచుతాను ప్రియులారా ముగింపుగా. యోసేపుని అనవసరంగా అన్నలు కుళ్ళుకున్నారు. యోసేపు అందరిని క్షమించేశాడు, మన్నించాడు, తగ్గాడు కొద్దిగా. ఎవరు ఎత్తబడ్డారు? యోసేపు ఎత్తబడ్డాడు. సౌలు, దావీదు ప్రియులారా, దావీదు మీద పగబట్టాడు సౌలు. తన అధికారాన్ని చూపించాడు, తన బలాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు. దావీదు అవకాశం దొరికిన ఆయన చంపకుండా, అయ్యా అంగీ అంచును కోసి ఇదిగో చంపే అవకాశం ఉంది, కానీ నీ జోలికి నేను రాలా అని వేడుకున్నాడు. ఎవరిని హెచ్చించాడు దేవుడు? దావీదును హెచ్చించాడు. అవును ప్రియులారు, ఇదే జరుగుద్ది. ప్రభువుని వేడుకుందాం, దేవా నాకు మంచి హృదయాన్ని దయచేయి ప్రభువా, పగల ద్వేషాల జోలికి వెళ్లకుండా నీ కార్యంలో నిమగ్నమై ఉండడానికి, నిన్ను మాత్రమే నా దేవునిగా స్వీకరించి నీ పరిశుద్ధాత్మ వసగేటువంటి శక్తి ద్వారా క్షమించే హృదయాన్ని, మన్నించే హృదయాన్ని, కనికరం చూపించే హృదయాన్ని నాకు దయచేయి తండ్రి అని వేడుకుందాం ప్రియులారా. క్రైస్తవునికి ఇది చాలా ముఖ్యం ప్రియులారా. దేవుడు క్షమాపణ కలిగినటువంటి వారిని కోరుకుంటాడు తన యొక్క బిడ్డలుగా ఉండటానికి. మోషేను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? క్షమాపణ. ఆయన అసలు ఎంత ఓర్పండి మోషేకి, క్షమాపణ ప్రియులారా, ఎంత క్షమాపణ.
అక్క ఎదురు మాట్లాడింది, అహరోను ఎదురు మాట్లాడాడు. ఈయన గొప్పోడా, ఈయన ఇదా? దేనత్వ వినయం ప్రియులారా. దావీదు ఎంత వినయం. అరే బాబు, మా నాన్న నిన్ను చంపుతాడురా. దావీదు స్నేహితుడు, సౌలు కొడుకే, గొప్ప స్నేహితుడు. మా నాన్న నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు రా. నో, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, ఆయన తీర్చుకుంటాడు పగ. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువుని వేడుకుందాం. ఈ గొప్ప హృదయాన్ని మనకివ్వమని, గొప్ప మనస్సును మనకివ్వమని. లోతుగా వెళితేనే అర్థమవుతుందండి గొప్ప దీవెనలు ఎలాగా వస్తాయని. భార్యలారా, భర్తలారా, క్షమించుకోండి, ఒక అడుగు తగ్గండి, ఎక్కడికా వెళ్ళమాకండి. క్షమాపణ అంటే మీరు దాటిపోమాకండి. 7 సముద్రాల అవతలకి, 7 కొండల అవతలకి వెళ్ళమాకండి. క్షమాపణ అంటే ఎవరి గురించో కుటుంబాన్ని గురించి ఆలోచించుదాం ముందు. భార్యాభర్తల మధ్యలో ప్రభు ఏమన్నాడు? సూర్యుడు అస్తమించలోగున క్షమించేసాయి. సులభం కాదండి, కానీ దేవుని శక్తితో సమస్తము సాధ్యమే. ప్రార్థన చేయి, దేవా నాకు శక్తినివయ్యా, క్షమించలేకపోతున్నానయ్యా, మన్నించలేకపోతున్నానయ్యా, నాకు ఆ వరాన్ని ఇవ్వయ్యా. అద్భుతాలు చూస్తాం మన జీవితంలో, ఆశీర్వాదాలు చూస్తాం మన జీవితంలో. దేవుని యొక్క తక్షణ హస్తం మనతో తోడుగా ఉంటుంది. క్షమాపణ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, ఎందుకంటే అది ఆయన గుణం. ఆ శక్తిని ఇవ్వమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, క్రైస్తవునికి అతి ముఖ్యమైనటువంటి సందేశం ప్రేమ, క్షమ, సేవ. ఇవి లేకుండా నేను క్రైస్తవుణ్ణి అంటే నేను అబద్ధీకుణ్ణి ప్రభువా. క్షమించలేకపోతే, ప్రేమించలేకపోతే, సేవ చేయలేకపోతే నన్ను నేను మోసం చేసుకుంటున్నానయ్యా. దేవా, ఒకవేళ నా హృదయంలో ఎవరి మీదైనా నాకు ఇంకా పగ ఉంటే, ద్వేషం ఉంటే నాకు శక్తినివ్వు తండ్రి. మన్నించే మనస్సును నాకు దయచేయి తండ్రి. క్షమించే హృదయాన్ని నాకు దయచేయి ప్రభు. ఒకవేళ నేను కరుడుగట్టి నా హృదయంతో పగతో, ద్వేషంతో రగిలిపోతుంటే నీ ఆత్మనటి చల్లని నీరు నా హృదయంలో నింపండి తండ్రి. ప్రేమతో నింపు, క్షమాపణంతో నింపు నాయన. నా శక్తి నాకు చాలదు, మా శక్తి మాకు చాలదు ప్రభుగా. భార్య మధ్యలో, భర్త మధ్యలో ఉన్నటువంటి పగలను, ద్వేషాలను తీసివేయండి. పిల్లలు, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెండ్ర మధ్యలో ఉన్నటువంటి తగాదాలను తీసివేయండి తండ్రి. ఇరుగు పొరుగు వారి మధ్యలో ఉన్నటువంటి ఆ పగలు, ద్వేషాలను తీసివేయండి నాయన. క్షమాపణ, ప్రేమ, శాంతి, సహవాసం, సమాధానం నింపండి నాయన. ఈ ప్రపంచాన్ని శాంతితో నింపండి నాయన. ఉక్రెయిన్, రష్యా మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధాన్ని ప్రభు శాంతిగా మార్చండి. ఇస్రాయేలు, పాలస్తీనా మధ్యలో ఉన్నటువంటి గాజా స్ట్రిప్లో జరుగుతున్న యుద్ధాన్ని, నరమేదాన్ని ఆపండి తండ్రి. కాశ్మీరు, పాకిస్తాన్, ఇండియా మధ్యలో జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వేదనను తొలగించండి నాయన. పగలు, ద్వేషాలు తగ్గించండి నాయన. శక్తినివ్వండి, ప్రేమను నింపమని వేడుకొనొచ్చు. ఈనాడు ప్రభు ఆశగుణ ప్రాణముతో ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. శాంతి, సమాధానం కుటుంబాలకు శాంతినివ్వండి. మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద మెసేజ్ ఉంచిన ప్రతి ఒక్క మెసేజ్ కొరకే ప్రార్థన చేస్తున్నాను. దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను దేవుడు చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.